భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదా నీ జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త రావణ, నల్లకోబర్ని శాపం గుర్తుంచుకో. నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు. మేము నిన్ను శపిస్తున్నాం. కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల 60 వ్రక్కలవుతుంది. సీత, మేము నిన్నింతగా ప్రేమిస్తున్నాం. అందుచేత నీ మీద చెయ్యి వేయలేదు. అంతేకాదు, ఈ లంకకు సామ్రాజ్ఞి కావలసిన దానవు. నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము. నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు. మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం. ఒక వత్సరం గడివిస్తున్నాం. స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చేయి. లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్కలుగా నరికేస్తారు. మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి. ఎవరైనా పురుషుడు గాని స్త్రీ కాని మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు. ఆమెకు ముత్యాలు, మాణిక్యాలు, బంగారం, వస్త్రాల వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి. మీ అందరికీ మా ఆజ్ఞ ఇది. సీత మీ అందరికీ కాబోయే మహారాణి. అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు విదేహ రాకుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేం మీ ప్రాణాలు తీస్తాం. మీరు ఆమె అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి. భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో కానీ సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహూకరిస్తాం. చిత్తం మహారాజా. ఓసి వనవాసిని, నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు, రసికుడు, వైభవవంతుడునా? చెప్పవే, మా లంక ప్రభువులో ఏం లోపం ఉందో చెప్పు మాకు. నీకు తెలుసా, లోక పరలోకాల్లో యక్షులు, నాగులు, మానవ స్త్రీలు, అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు. అడ్డు చెప్పకు, లంకాధిపతి మాట పాటించు. గుర్తు పెట్టుకో, మేము రాక్షసులం. ఎర్రగా బుర్రగా ఉన్న నీ ఈ చర్మాన్ని మేము నల్లగా కమిలిపోయేలా చేస్తాం. అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం. అర్థమైందా? ఓసే కాత్యాయని, కజళి, కాలముఖి, ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు. మీరంతా వెళ్ళి విశ్రమించండి. నేను నచ్చ చెబుతాను ఈ అభాగ్యురాలికి. వెళ్ళండి, అంతా వెళ్ళండి. దేవి సీత, నువ్వు సతీ శిరోమణివమ్మా. నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను. ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు. నీ సేవకురాలిననుకో. నువ్వు ఏమంటున్నావు? నన్ను మోసగించాలని చూస్తున్నావా? లేక నువ్వీ జాతి దానవు కావా? రాక్షస కులమే నాది. మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది. స్త్రీ సులభదయ, మమత ఉంటాయి. ఇప్పుడు నేననేది అర్థం చేసుకో. కాస్త తిను తల్లి. నాకు ఆహారం వద్దు. నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు? ఈ అవస్థలతో నేను బ్రతికి లాభం ఏమిటి? దీనికంటే మరణం ఉత్తమం. చూడు, ఆలోచించు. దీని అర్థం ఏమిటి?
నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా? నువ్వనేదేమిటి త్రిజట? త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు. నేను మాత్రమే కాదు, సర్వజగతి విశ్వసించే వ్యక్తి. నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు? నిన్నిలా అన్యాయంగా అపహరించి తెచ్చిన దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా? కాస్త ఆలోచించు. శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుణ్ణి చేస్తే ఎవరి కోసం, ఎవరి ఆశతోనమ్మా? ఆయన లక్ష్యం ఒక్కటే కదా, తన ప్రియసతి సీతను మళ్లీ పొందాలనేగా. నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా? నువ్వు పతివ్రతా స్త్రీధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా? ఇకిప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి. అందుకైనా నువ్వు కాస్త తినాలి. ఈ రాజభోగాలు అనుభవించలేను. ఈ పాప ప్రదేశంలో ఆహారం ఆరగించలేను. నా పతి కేవలం కందమూలాలే భుజిస్తారు. ఇప్పుడు నువ్వు స్త్రీధర్మానికి అనుకూలంగా ఉన్నావు. నేను నీకోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను. ఎక్కడి నుండి? లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు, విభీషణుడు వంటి నీతిపరులు. నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రి. మాతా, అవును పుత్రి, నాకు సంతానం లేదు. నీ వంటి ఆదర్శపుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను. మాతా, పుత్రి. భైరవి, ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా. సీతక ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా? అవును భైరవి, పాపం ఆమె వచ్చినప్పటినుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది. ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి. ఆమె ఒక మహాసామ్రాజ్యానికి రాణి. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా. అయితే మహారాణి గారు, ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది? మహారాజు గారు ఆమెపై మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవిత అవుతుందని. ఆమె సవతి అవుతుందా లేదా అన్న చింత నాకస్సలు లేదు. ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది, ఒక స్త్రీ కదా. అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది. ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి. మరి మహారాణి గారు? అధిక తర్కం అనవసరం భైరవి. వెళ్ళు, ఆమెకి ఈ వస్త్రములు నా తరపున బహుకరించు. ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చేయి. ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు. వెళ్ళు. దేవి సీత, నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహూకరించవచ్చాను. వీటిని ధరించండి. ఆమె ఇంకా ఏం చెప్పారంటే, ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు. వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు. ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు. కానీ ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళు. మాకు వీటి ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదా? తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి. లేదు, ఇవి మాత అనసూయాదేవి ఇచ్చిన దివ్య వస్త్రాలు. ఇవి ఎప్పటికీ మలినం కావు. ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీధర్మానికి అనుకూలం కాదు. ధన్యులమ్మా మీరు. మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి. వారికి కీడు కలగడం మాకిష్టం లేదు. వారి హితవు కోరి అంటున్నావు. ఆమె తన భర్తకు నచ్చచెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమను. అప్పుడు దయామయులైన రఘువీరులు ఆయన క్షమిస్తారు. లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది. ధన్యురాలు ఆర్యతనయ. ఆమె మాట విన్న పిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి. ఇలాంటి నిష్టగల పతివ్రత మీద చెయ్యి వేసి మహారాజు ఘోర పాపం చేశారు. ఆయనకి నేనెలా నచ్చ చెప్పగలను?
ఒక స్త్రీ మీద అత్యాచారం చేయడం వల్ల పరిణామం ఒక్కటే జరుగుతుంది, సమూల నాశనం. ఓ కైలాసనాథ, నా భర్తను రక్షించు దేవా, ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు. మహారాజులకు జయము. మహారాజులు ఏం చేస్తున్నారు? నాథా, తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను. అడుగు. రావణుని మహారాణికి లోటన్నది ఏమీ ఉండదు. అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది? అడుగు. ఏం కావాలి మండోదరి? సీత. సీత? మాకు అర్థం కావడం లేదు. నాథా, సీత లంకకి అమంగళ రూపంలో ఉంది. తమ కీర్తికి కళంకం. ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు. ఇప్పటికీ సమయం మించలేదు. ఆమెను రాముని వద్దకు పంపించి వెయ్యండి. లేకుంటే 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 ఏమవుతుంది? మాట్లాడవే. దేవి, వీరపురుషులు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు. వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరినంటారు? మృత్యువు కూడా భయపడిన వాణ్ణి. నీకు మా యశస్సు గురించి, కీర్తి గురించి నిజంగా చింత ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు. మాకు కేవలం అపకీర్తిని, అపనిందను తెచ్చే పని ఇది. రావణుని భార్య, పరమ వీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభించదు. లక్ష్మణ, ఇటు చూడు. లక్ష్మణ, ఇవి చూడు. ఇవి సీత గాజులు. ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి. మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఆ నీచుడితో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది. అందుకే ఈ ఆభరణాలు చెల్లాచెదరయ్యాయి. అవును అగ్రజ, ఇది సరైన మార్గమే. పద, ఇటే వెళ్దాం. కబంధ రాక్షసుని హస్తాలు ఖండించిన వీరులారా, మీరిరువురు ఎవరు?
నిజం మాత్రమే చెప్పండి. ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకే నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది. ఎవరా ఇరువురు వీరులు?